ఈ ఎలక్షన్ల ఈ రిజల్ట్ వచ్చినాక ఎవలెవలు గెలిచిండ్రు, ఎవలెవలు ఏడేడా ఓడిపోయిండ్రు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎవరు సీఎం కుర్చీలో కూసుంటారు అనే దాని మీద మాట్లాడుకునే దానికంటే ఎక్కువ ఇవాళ నిలిచిన సైకిల్ గిలాస పార్టీ ఫస్ట్ లిస్టు గురించి మాట్లాడుకుంటున్నారు ఏపీ పబ్లిక్. మరి గంతగానం గా లిస్టు మీద ఇంట్రెస్ట్ ఎందుకంటే గా రెండు పార్టీలు పొత్తు పెట్టుకునుడే. ఇక మరి గా లిస్టు సంగతి ఏందో, గా దాని మీద ఎవలెవలు ఏమేమి అంటున్నారో అన్ని ముచ్చట్లు అరుచుకొని రాపోండి. 94 మంది సైకిల్ పార్టీ అభ్యర్థులు, 5గురు జనసేన పార్టీ అభ్యర్థులతోటి కలిపి ఫస్ట్ లిస్ట్ ఇడిచిండ్రు బాబు సారు, పవన్ సారు. కుప్పం కెంచి బాబు సారు, మంగళగిరి కెంచి లోకేష్ అన్న, హిందూపురం కెంచి బాలయ్య సారు పేర్లు ఫస్ట్ లిస్టులనే వచ్చినాయి. ఇక జనసేన కెంచి 5గురిట్ల తెనాలి కెంచి నాదెండ్ల మనోహర్ సారు పేరున్నది గీ ఫస్ట్ లిస్టులా. గాని పవన్ సారు పేరైతే రాలే. మరి భీమవరం కెంచి పోటీ చేయాలనా లేదా అని ఇంకా ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నాడో లేకపోతే ఏందో గాని పొత్తుల భాగంగా 24 సీట్లు వస్తే దాంట్లో 5గురినే ప్రకటించిండు పవన్ సారు. గిన్నొద్దులు ఎంబడి పడ్డది గీ కొన్ని సీట్ల కోసమేనా? 175 అసెంబ్లీ సీట్లకెంచి 24 సీట్లు, 25 పార్లమెంటు సీట్లకెంచి 3 అంటే 3 సీట్ల జనసేనకు. గింత అల్ప సంతోష జనసేనాని? పోయిన తాప 130కి మీద జాగల్ల పోటీ చేసిన జనసేన ఈ తాప 24 జాగల్లనే పోటీ చేస్తదా? 10 ఏండ్ల అనుభవం ఉన్న జనసేనకు అభ్యర్థులే దొరకలేదా? మరి గింతోటి దానికి సైకిల్ గిలాస పార్టీ ఉమ్మడి సర్కార్ అని అన్నారా అని బయట మస్తుగా కారెడ్డాలాడుతున్నారు పంక పార్టీ లీడర్లు. ఇక పొత్తులో భాగంగా ఇంకా 57 సీట్ల ముచ్చట బయటికి రాలే. మరి పువ్వు పార్టీతోటి కూడా పొత్తు కోసం చూస్తున్న బాబు సారు సెకండ్ లిస్టులగా 57 జాగల్ల పువ్వు పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తాడు? ఒకవేళ గిలాస పార్టీ కంటే ఎక్కువ సీట్లు పువ్వు పార్టీకి ఇస్తే పవన్ సారు పరిస్థితి ఏంది? జన సైనికుల రియాక్షన్ ఎట్లుంటది? ఏ సభైనా కూడా సీఎం సీఎం అని పవన్ సార్ను పట్టుకొని జన సైనికులు నినాదాలు చేస్తుంటే 24 సీట్లతోటి సదురుకునే పరిస్థితి వచ్చే. ఇక మరి ఎట్లుంటదో ఏందో ఏపీ రాజకీయం అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. సైకిల్ గిలాస పార్టీ పొత్తు పెట్టుకోక మునిపే పొత్తుల్నే ఉన్నారని చెప్పిన కాడికెంచి పొత్తు పెట్టుకున్నాక ఇప్పుడు లిస్టు ప్రకటించేదాకా పవన్ సారు బాబు సారు మీద బగ్గనే కారెడ్డలు ఆడుతూనే ఉన్నారు పంక పార్టీ లీడర్లు. ఇక మరి గా లిస్టు మీద బాబు సారు పవన్ సారు తోటి పాటు పంక పార్టోళ్ళు ఏమేమన్నారో ఓ పరిపురాగా చూసి రాపోండి. ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో గింతగానో ఆలోచనలు ఎన్నడూ చేయలే అని చెప్పుకుంటా లిస్ట్ ఇడిచిండు బాబు సారు. ఇక పంక పార్టీలతోటి పోటీపడి గెలిచేంత తాకతున్నోళ్ళకే టికెట్ ఇచ్చినాము అని చెప్పుకొచ్చిండు బాబు సారు. 94 మేము చేశాం, వారు 24లో 5 అనౌన్స్ చేశారు. మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు. మొత్తం కలిసి 118 మంది అభ్యర్థులను మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలియదు, మా అభ్యర్థుల్ని వారికి తెలియదు. కానీ వారు మంచి అభ్యర్థుల్ని వారు ఎంపిక చేస్తున్నారు. మేము కూడా బెస్ట్ అభ్యర్థుల్ని మేము కూడా ఎంపిక చేస్తున్నాం. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాం. ఇక మొదటికేంచి పొత్తు వద్దు ఒంటరి పోటే ముద్దు అని మస్తుగా మొత్తుకున్న జన సైనికులు కొందరు ఈ 24 సీట్ల ముచ్చట మీద గట్టిగానే అలిగి హట్టయినరట. ఇక గట్ల అవుతుందని ముందే ఎరకనో లేకపోతే ఎరకాయి కూడా గిట్ల తక్కువ సీట్లకే సరే అన్నాడో గాని గీ తక్కువ సీట్ల ముచ్చట మీద మాట్లాడిండు పవన్ సారు. ఓట్లు చీలకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయారు. పోయిన తాప ఎలక్షన్ల దారుణంగా ఓడిపోవడే ఇప్పుడు శాపమైందట గిలాస పార్టీకి. కనీసానికి ఓ 10 సీట్లు వచ్చినా కూడా ఇప్పుడు గిసొంటి పరిస్థితి ఉండకపోతుండే అని బాధపడుతున్నాడు పవన్ సారు. గందుకే అతికాపార్చనతోటి సీట్లు తీసుకొని ఓడిపోయి పంక పార్టీకి పాయిదా అయ్యే పని చేసుడు కంటే ఖచ్చితంగా గెలుస్తాం అనే సీట్లనే తీసుకున్నాం అని చెప్పుకొచ్చిండు పవన్ సారు.
మరిగప్పుడు గట్లయిందని ఎరకైనప్పుడు ముందు జాగ్రత్తగా అన్ని నియోజకవర్గాలల్లో మంచి అభ్యర్థులను తయారు చేసుకునే టైం దొరకలేదానే గీ 5 ఏళ్లల్లా అని కారెడ్డం ఆడుతున్నారు పవన్ సారు మాటలిన్నోళ్ళు. ఇక మేము సరదాకే కారెడ్డాలాడతాం, గసోంటిది మీరు 24 సీట్లకే అంటున్నారు, చూసుకోన్రి మళ్ళా అని చెలరేగిపోయినరు పంక పార్టీ లీడర్లు. ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ 0.5% కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. సీఎం అని అరిశారు పాపం. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏదో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఆరాటపడ్డారు. ఈరోజు పవన్ కళ్యాణ్ 24 సీట్లకు పరిమితమై తను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారు. కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే. ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. ఆయన చూసేదానికి జాలి కంటే కూడా ఆయన అభిమానించే వాళ్ళని చూస్తే జాలి కలుగుతాడు. ఇన్నరు కదా మంత్రి రోజక్క, జోగి రమేష్ సారు, సజ్జల సారు ఇట్లా ఎవ్వరు మాట్లాడినా కూడా 24 సీట్లేంది, 0.5% కూడా సీట్లు సంపాదించుకోలేకపోయిండు అని కారెడ్డాల కత్తులు నూరుతున్నారు. ఇక అయినా ఎవ్వలెత్తులు అల్లయి, మరి పవన్ సార్ ఏమెత్తులెత్తున్నాడో ఎలక్షన్లు అయితే గాని తెల్వది అని అనవట్టిండ్రు గీ ముచ్చటేరుకైన ఏపీ పబ్లిక్. ఇవాళ మేడారం జాతర ఆఖరి రోజు కదా, మా రాముల తాత మా గౌరక్క మేడారంలోనే ఉన్నారు. ఇక ఆఖరి రోజు కాబట్టి మల్లోపారి తల్లులను దర్శనం చేసుకుంటామని అన్నారు. మరి ఇల్లు ఏడున్నారో, ఆఖరి రోజు మేడారం జాతరల పరిస్థితి ఎట్లున్నదో చూద్దాం పాని. మేము దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ కొందరు భక్తులు ఊకే మీరే అడుగుతారా మమ్మల్ని? మేము మిమ్మల్ని అడగద్దా? మీరు కూడా 3 రోజుల నుంచి ఈయనే ఉన్నారు కదా, మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంది? అన్ని డీటెయిల్స్ అడుగుతారట, మమ్మల్ని అడుగుతారట. మరి ఏం అడుగుతారు ఏంది ఒకసారి చూద్దాం. చెప్పండి అక్క, మీ పేరేంటి? నా పేరు గౌరీ. ఎన్ని రోజులైంది అక్క మీరు ఇక్కడికి వచ్చి? 3 రోజులు అవుతుంది. చెప్పండి అక్క, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంతమంది క్రౌడ్ ని చూసారు, ఫస్ట్ టైమా మీరు రావడం? నేనైతే ఫస్ట్ టైం, చిన్నప్పటి నుంచి ఎప్పుడు అసలు ఏ జాతర చూడలేదు, ఫస్ట్ టైం జాతర చూస్తున్నా. చూడడం ఫస్ట్ టైం, మేడారం జాతర చూస్తున్నా. ఎట్లుంది అక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి మీరు. మామూలుగా న్యూస్ లో మేము చెప్తా ఉంటాం, ఇసుక వస్తే రాలనంత జనం అని చెప్తా ఉంటాం కదా, అదేంటిది అనేది నేను ఇక్కడికి వచ్చి నాకు ఎక్స్పీరియన్స్ అయినా నిజంగా. ఫుడ్ గానీ అకామిడేషన్ ఇవన్నీ ఎప్పుడు తిన్నామో, ఎప్పుడు వండుకున్నామో, ఎప్పుడు రెడీ అయినామో, ఎప్పుడు వచ్చినామో, ఏడ కూర్చుంటున్నామో, ఏం తింటున్నామో మాకేం అర్థం అవుతలేదు. కానీ నిజంగా మనిషి అనేటోడు లైఫ్ లో నిజంగా మేడారం జాతర లాంటి భక్తుని ఎక్స్పీరియన్స్ చేయాలి, మీడియాకి వచ్చి న్యూస్ అందించే ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి. సో ఆ రెండు నేను అయినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. మీరు చెప్పండి తాత, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అయితే ఇన్నొద్దులు మేము HMTVలో మేడారం జాతర చెప్పుతంటే చూసిన వాళ్ళమే తప్ప, అదే HMTVలో మేము వార్తలు చెప్పి ఈ మేడారం జాతర గురించి చెప్పే అదృష్టం మాకు అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందులు, అంటే ఇప్పుడు మేము జనాల్లో పడి పోవాలన్నప్పుడు జనాలు అటు వస్తూ అంటారు, ఇటు వస్తూ అంటారు, నూకెత్తా అంటారు, ఈ మైకు పట్టుకొని కెమెరా పిల్లగాళ్ళ ఇబ్బందులు, మా ఇబ్బందులు చాలా ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులతోటి మేము ఇప్పటిదాకా వార్తలు అందించడం అంటే అదంతా కూడా అమ్మవారి ఆశీర్వాదం. కష్టం వల్ల మీరు సక్సెస్ అవుతారు. మీరు చాలా ఇప్పుడు మేము ఎంత కష్టపడ్డామనే ముచ్చట పక్కకు పెడితే మేము ఇప్పటిదాకా ఈ వార్తలు అందించడం అంటే మా టీం అంతటి సపోర్టు, వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఇంత దూరం రాగలిగినాం, ఇంత విజయవంతంగా వార్తలు అందించగలిగినాం. బట్ 3 రోజులైంది మీరు వచ్చి, మరి ఫ్యామిలీని వదిలి ఇంత జనాలలో ఉంటున్నారు, అట్లా ఇబ్బందులు ఏమైనా చెప్పండి. అంటే కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చినప్పటికీ మేము అమ్మ ఒడి లోపలికి వచ్చినాం, అమ్మ చెంతన మేము వార్తలు అందిస్తున్నాం, అమ్మ ఆశీర్వాదంతో వార్తలు అందిస్తున్నాం. కాబట్టి అది మహాభాగ్యంగానే భావిస్తాం తప్ప కానీ మేము అయ్యో కుటుంబాన్ని వదిలిపెట్టి 3 రోజులు ఈయనే ఉన్నాం కదా అని చెప్పేసి ఎప్పుడు మేము బాధపడం. మీరు చెప్పండి. మేము ఎంత కష్టపడుతున్నామో మాకంటే ఎక్కువ మా టీం కష్టపడుతుంది. మా టీం అంతా ఇదంతా ఒక కోఆర్డినేషన్తో వర్క్ చేసినాం. హైదరాబాద్ వర్క్ చేయడం వల్ల, హైదరాబాద్ కోఆర్డినేషన్తో నడవడం వల్ల ఇవాళ మేము సక్సెస్ అయినాం. యాక్చువల్గా మేము HMTV నుంచి మేము క్యాంపెయిన్ కూడా చేసాం. జాతరకి తెలంగాణ అప్పుడు ఎట్లయితే ఉద్యమాన్ని మేము భుజానికి ఎత్తుకున్నామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జాతరకి జాతీయ హోదా కావాలి, నేషనల్ ఫెస్టివల్ తీసుకురావాలని మేము అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం. సో ఈసారి కూడా అదే తరహాలో ముందు వెళ్ళాం. పోయినసారికి ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడ ఏర్పాట్లు అనేవి మంచిగా జరిగాయని అంటున్నారు జనాలు. సో ఇంకో ఏమన్నా ఏర్పాట్లు మంచిగా జరిగితే అంటే ప్రాక్టికల్గా చెప్తే మీరేం ఎక్స్పీరియన్స్ అయ్యారు?
ఏర్పాట్లు బాగున్నాయా? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, బట్ కొంచెం ఏంటంటే తాళాలు పోగొట్టుకోవడము, సో క్రౌడ్ పుల్లింగ్ చేయలేదు, ప్రాపర్ గా లేదు. మీరు భక్తులు ఏదైతే అంటున్నారో మేము అదే చూపిస్తున్నాం. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 3 days నుండి ఇక్కడే ఉంటున్నారు, సో ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేశారు? ఒకటి, ఇది అనేది మంచి ఎక్స్పీరియన్స్. అమ్మవారిని దర్శించుకోవడం అనేది ప్రతి ఒక్కరూ అది ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అలాంటప్పుడే ఒక క్రౌడ్ లో ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాము అంటే, మనం టెంపుల్స్ కి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాము. ఇంత పెద్ద జాతర, జన జాతర, అసలు ఇది చూసినప్పుడు నిజం చెప్పాలంటే మన స్టామినా ఏంటో కూడా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అమ్మవారిని దర్శించుకుంటే ఇక్కడ మనం చూస్తే కులమతాలకు అతీతంగా కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. ఎక్కడెక్కడో జనం వస్తారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇంత మంది ఉన్నప్పుడు వీళ్ళ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అంటే ప్రభుత్వం నుంచి చేస్తూ ఉంటారు, అంటే ఆ టెంపుల్ కు సంబంధించి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ లోటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొన్ని చేయాల్సినవి ఇంకా చేస్తే, అంటే వాళ్ళ పరిధిలో ఉన్నవి చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. అంటే మీ ప్రకారం ఇంకేం చేయాలంటారు? ఇప్పుడు 2 years ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఎదురైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ టైం కి వాటిని అవి రెక్టిఫై అయిపోవాలి. ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్లే చేయాలని కాదు, ఇటు భక్తుల నుంచి కూడా అటువంటి కోఆర్డినేషన్ ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. సో భక్తులు కొన్ని మార్చుకోవాలి, అట్ ద సేమ్ టైం అక్కడ నుండి కొన్ని నజరందాజ్ చేయకుండా అవి కూడా రెక్టిఫై చేయాలి. ఫ్యామిలీని వదిలేసి వచ్చారు, పిల్లలు ఫ్యామిలీ వీళ్ళందరిని వదిలేసి ఇక్కడ 3 days గా 4 days గా ఉండడం, సో అదేం ఇబ్బంది కాదు. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు లేకుండా మా గురువు కూడా మమ్మల్ని చూసుకుంటుంది. మిస్ అవుతారా అంటే అవుతారు. పిల్లల్ని వదిలేసిన పేరెంట్స్కి ఎవరికైనా ఇది తెలిసే ఉంటుంది. అమ్మని చూడడానికి అమ్మ బాధ్యతను కాసేపు పక్కన పెట్టడం అంతే. సో చూసుకుని సమ్మక్క సారక్క జాతర నుండి HMTV రిపోర్టర్స్ ఇది. భక్తులు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది, మమ్మల్ని మా ఎక్స్పీరియన్స్ అడగడం అనేది మాకు కూడా కొంచెం కొత్తగా ఉంది అండ్ మంచిగా ఉంది. ఉన్నోళ్ళు ఉన్నట్టుగానే ఎంబటే బయలుదేరి ఢిల్లీ రావాలని పెద్ద లీడర్లు చెప్పే వరకు ఇక ఇవాళ తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లంతా ఒగలేనుకోగలు ఢిల్లీకి పయనమైనరు. ఇక మరి గింత అర్జెంటుగా ఎందుకు పిలిచిండ్రు, ఎందుకు మీటింగ్ అయినరు, అసలు ఏమైంది అనేది పురా కరుసుకొని రాపోండి. చూస్తుంటే పువ్వు పార్టీలు ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎంపీ ఎలక్షన్ల మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టుగా అనొత్తున్నారు. అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నామినేషన్ ఆఖరి డేట్ దాకా కూడా ప్రకటించుకుంటా పోయిరు గాని ఇప్పుడు గట్ల కావద్దని ముందు జాగ్రత్త పడుతున్నారు. ఎంపీ టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఏంది సంగతి, ఎవరికిస్తే గెలుస్తారు, ఎవరికిస్తే ఓడిపోతారు, గట్ల ఓడిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అన్ని ఆలోచనలు చేసి ఓ నిర్ణయానికి వచ్చిండ్రట. జహీరాబాద్కించి దిల్రాజ్ సార్కి ఇచ్చేటందుకు ఇంకా ఆలోచన అయితే చేస్తున్నారట. మరి డీకే అరుణక్కకే ఇద్దరు కావచ్చని అంటున్నారు. ఇక సికింద్రాబాద్కించి అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు, కరీంనగర్ బండి సంజయ్ అన్న, నిజామాబాద్కించి ధర్మపురి అరవింద్ అన్న, ఆదిలాబాద్ సోయం బాపురావు సారు, భువనగిరికించి బూర నరసయ్య గౌడ్ సారుకు టికెట్లు కన్ఫర్మ్ అయినాయని అంటున్నారు. మహబూబ్ నగర్ టికెట్ కు మస్తుగా పోటీ ఉన్నదట. ఓ దిక్కు డీకే అరుణక్క, జితేందర్ రెడ్డి సారు బగ్గనే పట్టుబట్టిరట. మల్కాజ్గిరి టికెట్ కూడా జరంత ఆగమాగమే ఉన్నదట. అటు చాలా మంది మాకు కావాలని అంటుంటే ఈటెల సారు కూడా మల్కాజ్గిరికించే పోటీ చేయాలని అనుకుంటున్నాడట. మరి ఎవరికిస్తే ఏమవుతుందోనే ఆగమవుతున్నారట పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. ఇక ఒక్కొక్క సీటు కోసం 5-6 ఆశలు పెట్టుకున్నారట. అందుకే ఇప్పటికైతే లొల్లులు కావు అనుకున్న జాగలల్లో టికెట్లు ఫైనల్ చేసి ఇంకా 2 వద్దులలో అన్ని జాగలలకు కూడా ఫైనల్ చేద్దాం అనుకుంటున్నారట. ఇక లిస్టును కూడా జల్దీనే ఇడిసి నోటిఫికేషన్ అచ్చుడుతోటే ప్రచారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. మరి చూడాలి ఎన్ని ఎంపీ సీట్లు గెలుతారో. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సూతం మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చిన, మరి అవి సూతం చూడండి. సెల్ ఫోన్లు వాడేటోళ్లకు గిప్పటికెంచి ఒక మంచి సౌలతును తీసుకొచ్చే పనుల పడ్డారట సర్కారోళ్ళు. ఈ నడుమ స్పామ్ కాల్స్ చేయబట్టి కస్టమర్లు మస్తు తిప్పలు పడుతున్నారు. ఎవలెవలో ఫోన్లు చేసి పరిశాన్ చేస్తున్నారని కస్టమర్లు చాలా మంది కంప్లైంట్లు చేసేటోళ్ళు. ఇక అవి ఎవరు చేసిండ్రో తెలుసుకోవాలంటే ట్రూ కాలర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకునేటోళ్ళు కదా. ఇక ఇప్పటికెంచి గసొంటి అవసరం ఏం లేదట. డైరెక్ట్ ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకోనీకి టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కొత్త సౌలతును చేస్తున్నదట. ఎసొంటి యాప్స్ తోని పని లేకుండా అవతలకెంచి ఎవరు ఫోన్ చేస్తున్నారో వాళ్ళ పేరు డిస్ప్లే మీద కనబడుతుందట. సిమ్ కార్డు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో వాళ్ళ పేరే డిస్ప్లే మీద కనబడుతుందట. దేశంలో ఉన్న కంపెనీలన్నీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని చెప్పుకొచ్చిండ్రట. దీనికోసం కస్టమర్లు ఏం చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్ రిక్వెస్ట్ ను బట్టి త్వరలోనే ఈ సౌలతు చేసే ప్రయత్నం చేస్తున్నారట. आप इतनी कमाई आप कर रही है जी, आपकी जरा दादागिरी बढ़ गई होगी. फिर ऐसा तो नहीं होगा मोदी जी ने घर में झगड़ा करवा दिया. ఆగో ఇన్నారు కదా మోదీ సార్ ఏమన్నాడో.
సొంతంగా బతుకుతున్నామని ఇంట్లోళ్ళ మీద దాదాగిరి ఏం చేస్తలేరు కదా అని ఆడోళ్లతోని నవ్వుకుంటా మాట్లాడుకొచ్చిండు. వారణాసిలా కొత్తగా కట్టిన డైరీ ప్లాంట్ ఓపెనింగ్ కార్యానికి పోయిన కాడ జరిగింది ఇది. అయితే ఆడోళ్లు సొంతంగా బతకాలని రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద గిరావులను వంచిండ్రు కదా కేంద్ర సర్కారోళ్ళు. ఇక ఆవులను సాదుకుంటా పాల వ్యాపారం చేసుకొని బతుకుతున్నారన్నట్టు చాలా మంది. ఇక వాళ్ళ వ్యాపారం ఎట్లున్నది ఏంది కథ అని తెలుసుకోనికి వాళ్ళతోని మాట్లాడుకొచ్చిండు మోదీ సారు. గిరావులు వచ్చిన కాడ నుంచి మేము మస్తు సంతోషంగా బతుకుతున్నామని సంబరమెల్లబోసిండ్రు ఆడున్నోళ్ళందరూ. ఇక పాలకు వచ్చిన పైసలన్నీ ఆడోళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి అన్నట్టు. గందుకే మేము పైసలు సంపాదించుతున్నామని ఇంట్లో లొల్లి పెట్టుకొని నన్ను అనద్దని గిట్లా జోక్ చేసిండన్నట్టు. ఇక ఇయ్యాల టీడీపీ జనసేన పొత్తుల అభ్యర్థుల లిస్టును బయటికి ఇడిచిండ్రు కదా. ఇక మొత్తం 99 మంది పేర్లతోని తొలుసురు జాబితాను ప్రకటించిండ్రు. ఇక దాంట్లో మొత్తం ఎక్కువ చదువుకున్నోళ్ళకే అవకాశం కల్పించిండ్రట. లిస్టులో 63 మంది డిగ్రీ చదువుకున్నోళ్ళు, 30 మంది పీజీ చేసినోళ్లతోని పాటు 2 PhD చేసినోళ్ళు, ఒక IAS, 3 MBBS చదివినోళ్ళు కూడా ఉన్నారట. మొత్తం 99 మందిలా 13 మంది ఆడోళ్ళకే అవకాశం కల్పించిండ్రట. మరి గీతాపై ఎట్లయినా వైసీపీలను ఓడియాలని గట్టిగానే ఛాలెంజ్ పెట్టుకున్నారు టీడీపీ జనసేనోళ్ళు. గందుకే అభ్యర్థులను సుతం మంచిగానే చదువుకున్నోళ్ళనే పెట్టుకున్నట్టున్నారు. చూడాలే మరి ఎలక్షన్ల పబ్లిక్ ఎవలకు ఓట్లెత్తారో ఎవరు గెలుతారో. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ నడిచినాయుల్లా. ఇవుల్లా ఈల్టీశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉంటుంది HM TV. నమస్తే.